ఇప్పుడు మీరు చూస్తున్నది ఏలూరు కొత్త బస్టాండ్ లో ఉన్న ఏలూరు విజయవాడ నాన్ స్టాప్ బస్ టికెట్ కౌంటర్. రద్దీగా ఉంది. సమయం సాయంత్రం 6 దాటింది. బాగా ఒక్కపోతగా కూడా ఉంది. బస్సు పాయింట్ లో ఉంది. దాని వెనుక మరో 2 బస్సులు కూడా ఉన్నాయి. కౌంటర్ మాత్రం ఒకటే. అదేం చూద్దామో కానీ ప్రయాణికులే మన సంస్థకు నిధి. వారు మనపై ఆధారపడి లేరు, మనమే వారిపై ఆధారపడి ఉన్నాం అని మహాత్మా గాంధీ సూక్తులను పెద్ద పెద్ద అక్షరాలతో బస్టాండ్ ఆవరణలో పెడతారు. కానీ ఆచరణలో మాత్రం పొంతన ఉండదు అనేలా కొన్ని దృశ్యాలు కంటపడుతుంటాయి. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈ క్యూ ఒక్కసారి చూడండి, ఎంత మంది లైన్ లో ఉన్నారో. ఈ పరిస్థితి ఎన్నో ఏళ్లుగా ఇంతే. రెండో కౌంటర్ కూడా పెట్టరు. పైగా టికెట్లు తీసుకోకుండా ముందుగా బస్సు ఎక్కేవారు ఉంటారు. ఊరు దాటిన తర్వాత మరో టికెట్ కౌంటర్ ఉంటుంది కదా, అక్కడ టికెట్ తీసుకోవచ్చు అని. ఈలోగా టికెట్ తీసుకున్న వారు రావడం, ఖాళీ లేకపోవడం, ఆర్టీసీ సిబ్బంది వచ్చి టికెట్లు లేని వారిని దించడం పరిపాటిగా మారింది. అసలే వేసవి, ఒక్కపోత. ఆ కౌంటర్ కు ఉన్న 2 ఫ్యాన్లలో చూడండి, ఒక ఫ్యాన్ కూడా తిరగడం లేదు. చిన్న పెద్ద వృద్ధులు మహిళలు అలాగే నిలబడి ఉంటారు. బస్సు ఫుల్ అయితే తర్వాత బస్సును పాయింట్ లో పెట్టి డ్రైవర్ తాపీగా వచ్చి టిమ్ నెంబర్ చెప్తే అప్పుడు కౌంటర్ లో ఉన్న వ్యక్తి టికెట్లు ఇస్తాడు. ఒక్కోసారి బస్సులు అందుబాటులో లేకపోతే క్యూలో అలాగే ఉసూరుమంటూ నిలబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. అలా ఎదురు చూసిన తర్వాత టిమ్ మిషన్ పనిచేయడం లేదు, మీకు బస్సుల్లో టికెట్లు ఇస్తారు, వెళ్ళండి అంటారు. అంతే, చేతిలో లగేజీతో పరుగులు పెట్టి బస్సు ఎక్కడానికి నానా తెప్పలు పడతారు. ఇప్పుడు చెప్పండి, సంస్థ ప్రయాణికులపై ఆధారపడి ఉందా, లేక ప్రయాణికులు సంస్థపై ఆధారపడి ఉన్నారా? కనీసం ఈ వేసవిలో అయినా బస్సులో ప్రయాణికులను ఎక్కించి నేరుగా సీటు వద్దకే వెళ్లి టికెట్లు ఇవ్వచ్చు కదా. అప్పుడైనా కాస్త వారికి క్యూలో నిలబడే ఇబ్బంది తప్పుతుంది. ప్రయాణికుల పరిస్థితిని బట్టి విధానం మార్చితే గాంధీజీ చెప్పిన మాట నిజం. లేదంటే మీరే ఆలోచించండి ఏమంటారో అని. చెప్పడం మర్చిపోయా, ఈ వీడియోలు తీసిన తేదీ ఏప్రిల్ 23 గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో. ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఉంది.